హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు టార్గెట్ నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ జాబ్ అనే ఎయిమ్తో మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో డైలీ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పటికే 3 క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 4 వీడియో. మీరు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన క్లాసెస్ చూడకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా ప్లేలిస్ట్లో ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది టార్గెట్ నర్సింగ్ ఆఫీసర్ అనే పేరుతో, అక్కడి నుంచి కూడా చూడొచ్చు, లేదా వీడియోస్ సెక్షన్లో కూడా ఈ వీడియోస్ అనేవి మీకు కనిపిస్తాయి. నేను అప్లోడ్ చేసే ప్రతి క్లాస్ కూడా మీరు ఖచ్చితంగా చూడండి. అలాగే ఏ రోజు అప్లోడ్ చేసింది ఆ రోజే సాధ్యమైతే అప్పుడే చూడడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ చూద్దాం తర్వాత చూద్దాం అని మీరు అనుకున్నట్లయితే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే నేను మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియోస్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోస్ అనేవి మీరు చూడడం వల్ల మీకు మంచిగా ప్రాక్టీస్ అయితే అవుతుంది. అంతేకాకుండా తర్వాత చూద్దాం అని అనుకుంటే మీరు తర్వాత చూడలేరు. ఎందుకంటే అన్నీ ఒకేసారి చూడాలంటే అంత కాన్సన్ట్రేషన్తో అంత టైం కూడా మీరు స్పెండ్ చేయలేరన్నమాట. కాబట్టి ఎప్పుడప్పుడు క్లియర్ చేసేయండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎంత ఎక్కువ మంది రీచ్ అయితే అంతకంటే నేను ఎక్కువ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి నాకు మీరు సపోర్ట్ చేసినట్లు అవుతారు. కాబట్టి మీరు చేసే లైక్స్ బట్టే నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ అనేవి ప్రతిరోజు ఒకటి పెడుతున్నాము, అలా అయితే 2 పెట్టడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మా టీం దానికోసం ప్రయత్నం చేస్తుందన్నమాట. కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు ఆలస్యం చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ రెగ్యులేటరీ బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ నర్సెస్ ఇన్ ద స్టేట్ అని అడిగారు. అంటే రాష్ట్రంలో ఏ రెగ్యులేటరీ బాడీ అనేది ఈ యొక్క నర్సెస్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్తో సంబంధం కలిగి ఉంది అని చెప్పి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ నర్సెస్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ బాడీ ఏది అని మనకి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఆప్షన్ బి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, ఆప్షన్ సి ఇండియన్ మెడిసిన్ అసోసియేషన్, ఆప్షన్ డి స్టేట్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్లో కూడా 4 ఆప్షన్సే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అనేది నేను చెప్పేలోపు మీరు గెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆన్సర్ అయితే చెప్తున్నాను. ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అండి. అంటే మనకి స్టేట్లో నర్సెస్ యొక్క రిజిస్ట్రేషన్తో సంబంధం ఉన్నటువంటి రెగ్యులేటరీ బాడీ ఏదంటే స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అవుతుంది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనేది మనకి నేషనల్ వైడ్ నర్సింగ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లేదా ఒక రెగ్యులేటరీ బాడీగా మనం చెప్పవచ్చు. ఇది మీరు కంపేర్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసే ముందు మీ అందరికీ కూడా మన యాప్ కోసం అయితే చెప్పాలి. మన యాప్లో నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ఎయిమ్గా పెట్టుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ఫీజుతో కోచింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక కోర్సు డిజైన్ చేయడం జరిగింది. సీనియర్ ఫ్యాకల్టీ ఆ క్లాసెస్ అయితే చెప్పారు. మీకు థియరీ అయితే ఉంటుంది, అలాగే ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పారు. 99 టెస్టులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఆ కోర్స్ తీసుకోవడం వల్ల 1000 రూపాయలు విలువ చేసే టెస్టులతో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు తీసుకున్న వాళ్ళు అవుతారనమాట. ఈ కోర్స్ ప్రైజ్ అనేది 5000 ఉంటుంది, కానీ మేము చాలా తక్కువ ఫీజుతో ఇస్తున్నాము. చాలామందికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత స్టోర్లో కోర్స్ కనిపిస్తుంది, అందులో డెమో క్లాసెస్ ఉన్నాయి. చూసిన తర్వాత నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని తమ ప్రిపరేషన్ అయితే చాలా చక్కగా చేసుకుంటున్నారు. మీరు కూడా తప్పనిసరిగా తీసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇందులో కూడా దాదాపుగా 300కు పైగా టెస్టులు అయితే ఉన్నాయి. చాలా మంచి ప్రైస్తో ఈ కోర్స్ అయితే ఇస్తున్నాము. మంచి ఫ్యాకల్టీ తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఇది కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఎవరైనా ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్, మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉంది, దాన్ని తీసుకోమని చెప్పండి. ఇది కూడా తెలుగు అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. 299కే ఇస్తున్నాము. మరి కొద్ది రోజుల్లో ఫీజు అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఒక కోర్స్ అయితే చాలామంది అడిగారు. మన యాప్లో కోర్స్ అయితే లేదు, కానీ
మన మంచి ఫ్యాకల్టీతో చెప్తున్నటువంటి ఒక కోర్స్ అయితే నేను తెలుసుకున్నాను. అది బాలాజీ చెరబోయిన యాప్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సైంటిస్ట్‌లు అయితే అందులో క్లాసెస్ చెప్తున్నారు. అయితే వాళ్ళు ఫీజ్ అనేది 8000 పెట్టారు. ప్రెజెంట్ 3500కి ఇస్తున్నారు. సార్ మా స్టూడెంట్స్‌కి ఇంకా తగ్గించండి అని అడిగితే మంచి ఫ్యాకల్టీతో చెప్తున్నటువంటి ఈ క్లాసెస్ అనేవి ఎవరైతే వాళ్ళ యాప్‌లో బాలాజీ చెరబోయిన యాప్ అనేసి మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో ఈ కోర్సులో ఐఎన్బి 10 అనేటువంటి ఒక కూపన్ కోడ్ ఓడినట్లయితే మీకు మరో 500 అయితే తగ్గుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఏ వార్డ్ ఇన్ చార్జ్ స్టార్ట్స్ ఎస్టాబ్లిషింగ్ బెస్ట్ నర్స్ అవార్డ్ ఏ మంత్లీ బేసిస్. షీ ఈజ్ ఎప్రిషియేటింగ్ ద ఫినామినాన్ ఆఫ్. ఓకే, ఒక వార్డ్ ఇన్ఛార్జ్ అంట మనకి బెస్ట్ నర్స్ అవార్డ్ అనేది మంత్లీ బేసిస్లో ఎస్టాబ్లిష్ చేశారంటే అంటే ఒక పెట్టారనుకోండి అలా. షీ ఈజ్ ఎప్రిషియేటింగ్ ద ఫినామినన్ ఆఫ్ అంటే ఏ దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ మోటివేషన్, ఆప్షన్ బి పెర్సుయేషన్, ఆప్షన్ సి కమ్యూనికేషన్, ఆప్షన్ డి ఇన్ఫర్మేషన్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ మోటివేషన్ అండి. ఇక్కడ మీరు ఆన్సర్ అయితే చూడొచ్చు. అంటే మోటివేషన్ చేసి వాళ్ళకి ఈ బెస్ట్ నర్స్ అవార్డు పొందే విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫాలోయింగ్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది కమ్యూనికేషన్స్ ఎక్సెప్ట్ అంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ కానిది ఏంటి అంటే అడిగారు అనమాట. అంటే ఇందులో 3 అనేవి మనకి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అనమాట. ఒకటి మాత్రం కాదు, అది ఏమిటి అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ సెండర్, ఆప్షన్ బి రిసీవర్, ఆప్షన్ సి అటెన్షన్, ఆప్షన్ డి ఛానల్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి అండి, అటెన్షన్. అటెన్షన్ అనేది ఈ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఎలిమెంట్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ పేషెంట్ ఆస్క్ యూ టు ప్రే విత్ హిమ్ యూ షుడ్. ఓకే, అంటే ఒక పేషెంట్ మీతో ప్రే చేయమని అడుగుతున్నారనమాట, అప్పుడు మీరు ఏం చేస్తారని క్వశ్చన్ అయితే అడిగారు. ఇది చాలా బాగా ఆలోచించి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సమన్ ద హాస్పిటల్ చాప్లైన్ ఆర్ మినిస్టర్ ఆఫ్ ద పేషెంట్ ఫెయిత్. ఆప్షన్ ఏ ఇది. నెక్స్ట్ ఆప్షన్ బి ఆస్క్ హిమ్ అబౌట్ హిస్ ఫెయిత్ బికాజ్ యూ మే నాట్ అగ్రీ విత్ హిస్ రిలీజియస్ బిలీఫ్. ఇది ఆప్షన్ బి. ఆప్షన్ సి చూస్తే కాంప్లై విత్ హిస్ రిక్వెస్ట్ ఆస్కింగ్ హిమ్ ఇఫ్ హీ హ్యాస్ ఎనీ స్పెషల్ ప్రేయర్ హీ వుడ్ లైక్ టు సే. ఆప్షన్ డి ఇగ్నోర్ హిస్ రిక్వెస్ట్ రియలైజింగ్ ద ఇల్నెస్ ఆఫ్టర్ కాజెస్ ఏ పేషెంట్ కన్సర్న్ అబౌట్ స్పిరిచువల్ వెల్ఫేర్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే ఇందులో మనం ఆ పేషెంట్కి సహకరిస్తామా లేదా రిజెక్ట్ చేస్తామా లేదా మీరేం చేస్తారనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఆప్షన్స్ అనేవి 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అవుతుంది. కంప్లై విత్ హిజ్ రిక్వెస్ట్ అంటే ఆ పేషెంట్ అడిగిన దానిపై మనం ఓకే చెప్పి అంగీకరించి అతనితో కంటిన్యూ చేయాలి. అంటే ఆస్కింగ్ హిమ్ ఇఫ్ హీ హ్యాస్ ఎనీ స్పెషల్ ప్రేయర్ హీ వుడ్ లైక్ టు సే అంటే ఏదైనా స్పెషల్ ప్రేయర్ చేయాలని చెప్పేసి అతనికి అనుగుణంగా మనం అక్కడ ప్రవర్తించినట్లయితే ఆ పేషెంట్ అనేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. కాబట్టి ఆయన యొక్క డిసీజ్ లేదా ఆయన యొక్క ఏదైతే పేషెంట్ దేంతో అయితే బాధపడుతున్నాడో అది మనం చెప్పాం కనుక ఆయన మానసికంగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాబట్టి మనం మెంటల్గా ఆలోచించి ఇలాంటి ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాన్ డైరెక్టివ్ ఆర్ పర్మిసివ్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ అంటే నాన్ డైరెక్టివ్ లేదా పర్మిసివ్ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా పిలుస్తాము అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆప్షన్ ఏ కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటే ఇది కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అవుతుందా, లేదా ఆప్షన్ బి క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటే ఇది క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అవుతుందా, ఆప్షన్ సి ఎలెక్టివ్ సెంటర్డ్ కౌన్సిలింగ్, ఆప్షన్ డి సూపర్వైజరీ కౌన్సిలింగ్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇందులో మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారని గెస్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అవుతుంది. అంటే నాన్ డైరెక్టివ్ లేదా పర్మిసివ్ కౌన్సిలింగ్ అనేది ఆ క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని మనం పిలవడం జరుగుతుంది. 6వ ప్రశ్న, ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అకార్డింగ్ టు లిండల్ ఉర్విక్ ఎక్సెప్ట్ అంటే లిండల్ ఉర్విక్ చెప్పిన దాని ప్రకారం ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అంటే ఇవన్నీ కూడా ఆప్షన్స్లో 3 అనేవి ఆయన చెప్పిన దాని ప్రకారం ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అనమాట. ఒకటి మాత్రం కాదు, అది ఏంటి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీరు క్వశ్చన్ అనేది చాలా బాగా చదవాల్సి ఉంటుంది. లాస్ట్లో ఎక్సెప్ట్ అని ఉంది. మనం ఏమనుకుంటాం, ఈ లిండల్ ఉర్విక్ ప్రకారం ఏది మనకి అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ అని అడిగారని చెప్పేసి ఫస్ట్దో సెకండ్దో వెంటనే పెట్టేస్తాం. 4 ఆప్షన్స్ చదవం, క్వశ్చన్ కూడా ఫుల్గా చదవం. కానీ
క్వశ్చన్ ఫుల్గా చదవాలి, ఆన్సర్స్ కూడా ఫుల్గా చదవాలి. అప్పుడే మనం ఫైనల్గా ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్, ఆప్షన్ బి ప్రిన్సిపల్ ఆఫ్ కోఆర్డినేషన్, ఆప్షన్ సి ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆప్షన్ డి ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బడ్జెటింగ్. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ బడ్జెటింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆయన చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఇది కాదు. ఆయన ఏమడిగారు మన క్వశ్చన్లో, లిండల్ ఉర్విక్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ కానిది అడిగారు అనమాట. ఎక్సెప్ట్ అంటే అది తప్ప అని అర్థం. కాబట్టి ఈ బడ్జెటింగ్కి సంబంధించినది ఆయన అయితే చెప్పలేదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఇది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టివ్ ఆర్ ప్రెస్క్రిప్టివ్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్. అంటే డైరెక్టివ్ లేదా ప్రిస్క్రిప్టివ్ కౌన్సిలింగ్ అనేది మనం ఎలా పిలుస్తాం అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్, ఆప్షన్ బి క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్, ఆప్షన్ సి ఎలెక్టివ్ సెంటర్డ్ కౌన్సిలింగ్, ఆప్షన్ డి విజనరీ కౌన్సిలింగ్ అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు ఒకేలా అనిపిస్తాయి ఆన్సర్స్ అయితే. కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్స్ ఒకేలా అనిపించినా సరే మీకు ఇక్కడ క్వశ్చన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కౌన్సిలర్ సెంటర్ కౌన్సిలింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్టివ్ ఆర్ ప్రిస్క్రిప్టివ్ కౌన్సిల్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. 8వ ప్రశ్న, ఫర్ 40 స్టూడెంట్స్ యాన్యువల్ ఇంటేక్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ షుడ్ హ్యావ్ ఏ అట్లీస్ట్ అని అడిగారు. అంటే ఒక ఈ నర్సింగ్ స్కూల్కి సంబంధించి 40 స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక సంవత్సరంలో ఉన్నారనుకోండి, అప్పుడు అక్కడ ఉండవలసినటువంటి బెడ్స్ లేదా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎలా ఉండాలి అని అడిగారనమాట. 40 మంది విద్యార్థులకు తీసుకోవాలంటే ఆ నర్సింగ్ స్కూల్ అనేది ఎలాంటి బెడ్స్ కలిగి ఉండాలని చెప్పారు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే 120 బెడెడ్ ఏ పేరెంట్ లేదా ఎఫిలియేటెడ్ హాస్పిటల్, ఆప్షన్ బి 200 బెడెడ్ పేరెంట్ లేదా ఎఫిలియేటెడ్ హాస్పిటల్, ఆప్షన్ సి 125 బెడెడ్ పేరెంట్ లేదా ఎఫిలియేటెడ్ హాస్పిటల్, ఆప్షన్ డి 50 బెడెడ్ పేరెంట్ లేదా ఎఫిలియేటెడ్ హాస్పిటల్ అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 120 బెడెడ్ పేరెంట్ లేదా ఎఫిలియేటెడ్ హాస్పిటల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే దాదాపుగా ఒక స్టూడెంట్కి ఇంటూ 3 అనమాట. 40 × 3 ఎంత 120 బెడెడ్ అని అనమాట. ఓకే, దీని ఆన్సర్ కూడా ఇక్కడ చూడండి, 120 బెడెడ్ పేరెంట్ ఆర్ ఎఫిలియేటెడ్ హాస్పిటల్ అని చెప్పి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద టెక్నిక్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ విచ్ ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఆర్ మోర్ సైంటిఫిక్ దాన్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్ ఈజ్ టర్మ్డ్ యాజ్. ఓకే, ఇందులో ఏ టెక్నిక్ అనేది ఓకే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ కంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఏదైతే ఉందో, అంటే ఇక్కడ క్లియర్గా చూద్దాం. ద టెక్నిక్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ విచ్ ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఆర్ మోర్ సైంటిఫిక్ దాన్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్. అంటే భావోద్వేగాల అంశాల కంటే మేధోపరమైనటువంటి అంశాలు ముఖ్యమైనవి అని ఏ కౌన్సిలింగ్ చెప్తుంది, ఏ కౌన్సిలింగ్కి సంబంధించిన టెక్నిక్ అది మనకి అని అడిగారనమాట. ఇలాంటి ప్రశ్నలు అనేది మరొక ప్రశ్న కూడా వస్తుంది. ఫస్ట్ ఈ ప్రశ్న అయితే అండర్స్టాండ్ చేసుకోండి మీరు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని పిలుస్తామన్నమాట. అంటే ఈ యొక్క ఎమోషనల్ ఆస్పెక్ట్స్ కంటే మనకి ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ అనేవి మోర్ అనమాట, అంటే ముఖ్యమైనవి అనమాట. ఈ యొక్క టెక్నిక్ ప్రకారం ఈ కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ ప్రకారం మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని మనం కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ కంట్రీ ఫ్లోరెన్స్ నైటింగేల్ వాజ్ బోర్న్. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏ కంట్రీలో పుట్టారు? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి పాకిస్తాన్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇటలీ అండి. ఇటలీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇండియా కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా ఈజీగా అనిపించవచ్చు. ఫర్ ఏ జిఎన్ఎం స్కూల్ విత్ అన్ యాన్యువల్ ఇంటేక్ ఆఫ్ 60 స్టూడెంట్స్ సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్ షుడ్ బి అట్లీస్ట్. అంటే ఒక జిఎన్ఎం స్కూల్ ఉందండి, అందులో 60 మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అప్పుడు ఆ కాలేజీకి సంబంధించినటువంటి క్లాస్ రూమ్ అనేది ఎంత సైజులో ఉండాలి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. 760 స్క్వేర్ ఫీట్స్ ఆప్షన్ ఏ, అండ్ ఆప్షన్ బి 840 స్క్వేర్ ఫీట్స్, ఆప్షన్ సి 980 స్క్వేర్ ఫీట్స్, ఆప్షన్ డి 1080 స్క్వేర్ ఫీట్స్ అని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు
1080 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ కూడా మనకి 60x3 అంటే 108 60x30 వస్తదనమాట. సో, 1080 స్క్వేర్ ఫీట్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 1080 స్క్వేర్ ఫీట్స్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇన్ విచ్ కంట్రీ హెన్రీ ఫాయిల్ వాజ్ బార్న్? హెన్రీ ఫాయిల్ ఏ కంట్రీలో పుట్టారు? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి ఇటలీ అండ్ ఆప్షన్ డి జపాన్. ఇందాకటి క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి? ఇటలీ. మరి దీనికి కూడా ఆన్సర్ ఇటలీ అవుతుందా? మీకు తెలిసే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ అనేది. ఇప్పుడు నేను కరెక్ట్ ఆన్సర్ అనేది చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ ఫ్రాన్స్ అండి. ఓకే. మనకి హెన్రీ ఫాయిల్కి సంబంధించినటువంటి పుట్టిన దేశం ఏంటి అంటే ఫ్రాన్స్ అవుతుందండి. నైటింగేల్కి సంబంధించి అంటే ఆల్రెడీ మీకు నేను చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్. ద టెక్నిక్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇన్ విచ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆర్ మోర్ సైంటిఫికెంట్ దాన్ ద ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్. ఓకే. మనకి ఇందాక ఎలా ఇచ్చారు? ఎమోషనల్ ఆస్పెక్ట్స్ కంటే మనకి ఈ ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ అనేవి ముఖ్యమైనవి అని చెప్పి ఇందాకటి ప్రశ్నలు అడిగారు. అది ఎలాంటి కౌన్సిలింగ్ అని అడిగారు. ఇప్పుడు ఏమంటున్నారు? మనకి ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అనేవి మోర్ సైంటిఫికెంట్ అనమాట. అంటే దానికంటే ముఖ్యమైనవి దేనికంటే అంటే ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్స్ కంటే. అలాంటప్పుడు ఈ కౌన్సిలింగ్ ఏ టెక్నిక్కి సంబంధించి అని చెప్పి మనకి కౌన్సిలింగ్ అయితే క్వశ్చన్ అయితే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అండి. ఓకే. ఇది క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్, ఇందాక కౌన్సిలర్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అనమాట. సో, క్వశ్చన్ బట్టి మనకి ఆన్సర్స్ అయితే ఉంటాయి. అన్నిటికీ ఆన్సర్స్ అనేవి ఒకేలా ఉండవు, మీ అందరికీ కూడా తెలిసిద్దే. కాబట్టి ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ నాట్ ద కాంపోనెంట్ ఆఫ్ ది సర్వీస్ ఎడ్యుకేషన్? సర్వీస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాంపోనెంట్ ఏది కాదు అని మనకి ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ లీడర్షిప్ డెవలప్మెంట్, ఆప్షన్ బి స్కిల్ ట్రైనింగ్, ఆప్షన్ సి ప్లానింగ్, ఆప్షన్ డి ఓరియంటేషన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సర్వీస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కాంపోనెంట్ కానిది ఏంటి అంటే ఓరియంటేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఓకే. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ టు స్టూడెంట్స్? స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం వల్ల జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అని మనకి క్వశ్చన్ అయితే అడిగారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్ ఏ ఇట్ ఎనబుల్స్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ విత్ ద లైఫ్. అంటే లైఫ్లో ఎలా అడ్జస్ట్మెంట్ అవ్వాలి అనేది మనకి కౌన్సిలింగ్ వల్ల స్టూడెంట్స్కి తెలుస్తుంది అని చెప్పి ఒకటి ఆన్సర్. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు మేక్ ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ ఇన్ మేకింగ్ కరెక్ట్ చాయిస్ ఆఫ్ ప్రొఫెషన్. అంటే ప్రొఫెషన్లో కరెక్ట్ చాయిస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఓకే. ఆ విధంగా మనకి సెకండ్ ఆప్షన్ అనమాట. ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు ఇన్ మేకింగ్ కరెక్ట్ చాయిస్ ఆఫ్ ప్రొఫెషన్. అంటే ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ఆప్షన్ సి ఇట్ ఇన్సిస్ట్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇట్ ఇన్సిస్ట్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఇదొక ఆప్షన్ అనమాట. మరి ఆప్షన్ డి ఏంటి? ఆల్ ఆఫ్ ది అబౌవ్. మరి ఒక స్టూడెంట్కి కౌన్సిలింగ్ అనేది చేసేటప్పుడు ఈ అడ్వాంటేజెస్ అన్నీ జరుగుతాయా? ఒకవేళ జరిగితే మీ యొక్క ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఒకవేళ జరగకపోతే ఏదో ఒకటే అవుద్ది కదా. మరి ఏంటి? ఆల్మోస్ట్ ఈ 3 కూడా మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్సే అండి. కాబట్టి 3 కరెక్ట్ ఆన్సర్ అప్పుడు మనం ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ సెలెక్ట్ చేసుకోం కదా. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నర్స్ పేషెంట్ రేషియో ఇన్ ఐసీయూ. ఐసీయూలో నర్సు పేషెంట్ రేషియో ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. అంటే ఐసీయూలో ఒక పేషెంట్కి ఎంతమంది నర్సులు ఉండాలి అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనమాట. 1:1 లేదా 2:1 లేదా 3:1 4:1 చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే 1:1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఒక నర్సు ఒక పేషెంట్, అంటే ఒక పేషెంట్కి ఒక నర్సు ఐసీయూ కనుక తప్పనిసరిగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామా. 17th క్వశ్చన్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మీకు నేను 2 చెప్తాను, ఎందుకంటే ఒకదానికొకటి మీరు అర్థం చేసుకోగలిగి ఉండాలి కాబట్టి. ఓకే. 17th క్వశ్చన్ ఏమిటి అంటే ప్రొఫెసర్ లోథర్ గుల్లిక్ సమ్డ్ అప్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వర్డ్ POSD CORB. హియర్ P స్టాండ్స్ ఫర్. అంటే ఆయన చెప్పినటువంటి ఈ వర్డ్ ప్రకారం ఈ వర్డ్లో పి అంటే ఏమిటి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. ఎవరు చెప్పారండి? లోథర్ గుల్లిక్ అనే అతను చెప్పారు. అతను ఎవరు? ఒక ప్రొఫెసర్ అన్నమాట. ఆయన చెప్పిన దాని ప్రకారం పి అంటే
ప్లానింగా అంటే పి స్టాండ్స్ ఫర్ ప్లానింగా, లేకపోతే పి స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామా, ఆప్షన్ సి పి స్టాండ్స్ ఫర్ ప్రిపరేషనా, లేకపోతే ఏంటి పి స్టాండ్స్ ఫర్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ప్రెజెంటేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే మనకి ఆప్షన్ ఏ అండి, ప్లానింగ్ అవుతుంది. ఆప్షన్ ఏ ప్లానింగ్ కనుక మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ వర్డ్కి సంబంధించినటువంటి ఎబ్రివేషన్ కూడా నేను చెప్తాను, అంటే అది ఏ విధంగా స్టాండ్స్ అవుతుంది అనేది. ఇందులో ప్రతి అక్షరానికి కూడా మనకి ఒక ఇదైతే ఇచ్చారు. పి అంటే ప్లానింగ్ అండి. ఓకే, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి వస్తుంది, అందుకోసం మీకు స్టార్టింగ్లో చెప్తున్నాను. పి అంటే ప్లానింగు, ఓ అంటే ఆర్గనైజింగు, ఆప్షన్ అలాగే ఎస్ అంటే స్టాఫింగు, డి అంటే డైరెక్టింగు, అలాగే సి అంటే కోఆర్డినేటింగు, ఆర్ అంటే రిపోర్టింగు అండ్ బి అంటే బడ్జెటింగ్ అనమాట. అంటే ఆయన చెప్పినటువంటి ఈ వర్డ్లో ఇన్ని పదాలు అమరాయి, అంటే ఇన్ని ఒక ప్లానింగ్ కోసం, ఆర్గనైజేషన్ కోసం, స్టాఫింగ్ కోసం, డైరెక్టింగ్ కోసం, కోఆర్డినేషన్ కోసం, రిపోర్టింగ్ కోసం, బడ్జెటింగ్ కోసం కూడా ఆయన అయితే చెప్పారనమాట. ఆయన ఇచ్చినటువంటి ఒక ఈ వర్డ్ ప్రకారం ఇవన్నీ కూడా ఆయన మనకి ఇక్కడ క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి వస్తుంది, అప్పుడు మీరే ఆన్సర్ అనేది ఓన్గా చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. 18వ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ హెన్రీ ఫాయిల్ వాజ్ బోర్న్, అంటే హెన్రీ ఫాయిల్ గారు ఏ సంవత్సరంలో పుట్టారు అని క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ 1040, ఆప్షన్ బి 1835 అంటే 1835 ఇయర్, ఆప్షన్ సి 1841, ఆప్షన్ డి 1941. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రైట్ ఆన్సర్ ఈజ్ 1841. 1841లో హెన్రీ ఫాయిల్ గారు పుట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏ భాష నుంచి వచ్చింది అని మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. అంటే కొన్ని పదాలు అనేవి వేరే భాష నుంచి పుడతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనే పదం ఏ భాషా పదం అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తాను, అంతకంటే ముందు ఆన్సర్స్ కూడా చెప్తాను. ఆప్షన్ ఏ లాటిన్ వర్డ్, అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ అనే పదం లాటిన్ వర్డా, లేదా ఆప్షన్ బి ఫ్రెంచ్ వర్డ్, ఆప్షన్ సి యునానీ వర్డ్, ఆప్షన్ డి గ్రీక్ వర్డ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? మనం చదువుకునేటప్పుడు చాలా పదాలు అనేవి ఇది లాటిన్ భాషా పదం, ఇది గ్రీకు భాషా పదం, ఇది ఆంగ్ల పదం అని చదువుకుంటుంటాం. అలాగే అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ భాషా పదం అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే లాటిన్ వర్డ్ అండి. ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ భాషా పదం అండి? లాటిన్ వర్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ అండి ఇది. 20th క్వశ్చన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇలాంటి ప్రశ్నలు అడిగితే నాకైతే ఇష్టపడతాయి. ఫర్ బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు అపాయింటింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ జిఎన్ఎం స్కూల్. ఓకే, ఒక బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్ ఉన్నారండి, ఆయనకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అతనిని లేదా ఆమెను జిఎన్ఎం స్కూల్కి ప్రిన్సిపల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక స్కూల్ పెట్టారు జిఎన్ఎం స్కూల్ని, అలాంటప్పుడు దానికి ఒక ప్రిన్సిపల్ని రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ గైడ్లైన్స్ ఉన్నాయి. జిఎన్ఎం స్కూల్కి ఒక ప్రిన్సిపల్ని మనం రిక్రూట్మెంట్ చేయాలన్నా, పెట్టాలన్నా, నియమించాలన్నా ఒక బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్ అయితే ఉండాలి. అలాగే అతనికి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలా అయితేనే ఆయన జిఎన్ఎం స్కూల్కి ప్రిన్సిపల్గా ఎలిజిబుల్ అని చెప్పి ఆల్రెడీ గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే ఓకే, మనకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. మీకు తెలిస్తే గెస్ చేసి ఇప్పటికే మీకు ఒక థాట్ అయితే వచ్చి ఉంటుంది. నేను ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే 3 years అండి. అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆయన్ని జిఎన్ఎం స్కూల్కి మనం ఒక ప్రిన్సిపల్గా నియమించగలుగుతాము, లేదా యాజ్ పర్ గైడ్లైన్స్ ఆయన నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదా అంటే ఎక్స్పీరియన్స్ అవసరం. అలాగే 3 years 5 years 2 years అంటే ఆప్షన్ బి 3 years అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సమ్ డెసిజన్ మేకింగ్ అథారిటీస్ ఆర్ డివైడెడ్ టు ద లోయర్ లెవెల్ బై ద టాప్ లెవెల్ దెన్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్. అంటే మనకి ఒక డెసిజన్ మేకింగ్ అథారిటీ అనేది ఉంది. ఆ అథారిటీ ఏం చేసిందంటే లోయర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు కూడా డివైడ్ చేయడానికి ఒక డెసిజన్ అయితే తీసుకుంది. అలాంటి ఆర్గనైజేషన్ని మనం ఏమని పిలుస్తామని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు. ఆప్షన్ ఏ డీసెంట్రలైజ్డ్, ఆప్షన్ బి సెంట్రలైజ్డ్, ఆప్షన్ సి అథెంటిక్, ఆప్షన్ సి
పర్సెంప్టివ్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. పర్సెంప్టివ్ కాదండి, ప్రీసంప్టివ్. ఓకే, ప్రీసంప్టివ్, సారీ. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? డీసెంట్రలైజ్డ్ అండి. ఓకే, లోయర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు కూడా ఇలా ఒక అథారిటీ మనకి డివైడ్ చేయడాన్ని మనం డీసెంట్రలైజ్డ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆ ఆర్గనైజేషన్ మనం ఎలా పిలుస్తామండి? అలా పిలుస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఫాలోయింగ్ ఇన్ ఫాలోయింగ్ విచ్ సెంటెన్స్ ఈజ్ ఫాల్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో లేదా 4 సెంటెన్సెస్లో ఏది రాంగ్ అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలుసా? గెస్ చేయండి. అడ్మినిస్ట్రేటివ్ బిలీవ్స్ ఇన్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఆప్షన్ బి, అడ్మినిస్ట్రేషన్ బిలీవ్స్ ఇన్ సెంట్రలైజేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఆప్షన్ సి, అడ్మినిస్ట్రేషన్ బిలీవ్స్ ఇన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఆప్షన్ డి, అడ్మినిస్ట్రేషన్ బిలీవ్స్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్. ఓకే, ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఇందులో కరెక్ట్ ఆన్సర్ అంటే ఇందులో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది, ఫాల్స్ సెంటెన్స్ ఏది అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి. అంటే అడ్మినిస్ట్రేషన్ బిలీవ్స్ ఆన్ సెంట్రలైజేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అడ్మినిస్ట్రేషన్ బాధ్యతల కేంద్రీకరణను విశ్వసిస్తుంది అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది ఒక ఫాల్స్ సెంటెన్స్ అనమాట. ఓకే, అలా జరగదు. ఓకే, అందుకోసమే ఇది మనకి ఇక్కడ యాజ్ పర్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 23 క్వశ్చన్ అండి ఇది. అకంప్లిష్మెంట్ ఆఫ్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్ అండ్ గెటింగ్ ద వర్క్ డన్ ఈజ్ నౌన్ యాజ్ అంటే ఒక లక్ష్యాన్ని నిర్వచించారు, అది సాధించడం మరియు పరిపూర్తి చేయడం అవుతుంది. అయితే దాన్ని ఏమని పిలుస్తారని చెప్పి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అకంప్లిష్మెంట్ ఆఫ్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్ అండ్ గెటింగ్ ద వర్క్ డన్ ఈజ్ నౌన్ యాజ్. ఆప్షన్ ఏ అడ్మినిస్ట్రేషన్ అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తామా. ఆప్షన్ బి ఆర్గనైజేషన్ అని పిలుస్తామా. ఆప్షన్ సి మేనేజ్మెంట్ అని పిలుస్తామా. ఆప్షన్ డి కంట్రోల్. ఇందులో ఏమని పిలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ చూద్దామా. ఆప్షన్ బి అండి. రైట్ ఆన్సర్ ఏంటి? ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ విధంగా మనకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని పూర్తి చేయడం దాన్ని ఆర్గనైజేషన్ అని మనం ఇక్కడ పిలుస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొఫెసర్ లోథర్ గుల్లిక్ సమ్డ్ అప్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వర్డ్ POS DCO RB. హియర్ CS స్టాండ్స్ ఫర్. ఇందాక మీకు ఇదే క్వశ్చన్ అంటే ఇలాంటి ప్రశ్నే అందులో మీకు P స్టాండ్స్ ఫర్ అని అడగడం జరిగింది. ఇప్పుడు S స్టాండ్స్ ఫర్ అని అడిగారు. నేను ఆల్రెడీ చెప్పాను, అందుకోసమే మీకు అక్కడ మొత్తం ఆ సెంటెన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క లెటర్కి ఎక్స్పెండ్ అయితే చేశాను అనమాట. ఎలా నిర్వచిస్తున్నాము, P స్టాండ్స్ ఫర్, S స్టాండ్స్ ఫర్, అలాగే O స్టాండ్స్ ఫర్ అని చెప్పేశాను. కాబట్టి ఇక్కడ S అనేది మనకి ఏమవుతుందని అడిగారు. సూపర్విజనా, షైనీయా, సిస్టమేటికా, స్టాఫింగా. ఆల్రెడీ మీకు నేను చెప్పాను కరెక్ట్ ఆన్సర్, మీకు ఆల్రెడీ గెస్ చేస్తుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే S స్టాండ్స్ ఫర్ స్టాఫింగ్ అండి. ఓకే, 25th క్వశ్చన్, ఇన్ ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ గుడ్ వార్డ్ మేనేజ్మెంట్. గుడ్ వార్డ్ మేనేజ్మెంట్లో ఇందులో ఏది ఇన్వాల్వ్ అవుతుంది? ఆప్షన్ ఏ మెయింటెనెన్స్ ఆఫ్ సూటబుల్ ఎన్విరాన్మెంట్, ఇది ఇన్వాల్వ్ అవుతుందా. ఆప్షన్ బి ప్రాపర్ రికార్డ్ కీపింగ్ అండ్ రిపోర్టింగ్. ఆప్షన్ సి డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబవ్ అండి. అంటే ఈ డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ప్రాపర్ రికార్డ్ కీపింగ్ అండ్ రిపోర్టింగు, అలాగే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ సూటబుల్ ఎన్విరాన్మెంటు, ఇవన్నీ కూడా మనకి మంచి వార్డ్ మేనేజ్మెంట్లోకే వస్తాయి. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ ది అబవ్ కాదు, ఆల్ ఆఫ్ ది అబవ్ అంటే అన్నీ కూడా కరెక్టే. సో అందుకోసం మనం ఆప్షన్ డి అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫాలోయింగ్ విచ్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ గుడ్ వార్డ్ మేనేజ్మెంట్. ఇందాకేం అడిగాం మీకు? ఇందులో ఏది ఇన్వాల్వ్ అవుతుందని అడిగాం. ఇప్పుడేం అడుగుతున్నాం? ఇందులో ఏది ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని అడగడం జరిగింది. ప్రశ్నలు ఒకేలా కనిపిస్తాయి, ఆన్సర్స్ ఒకేలా కనిపిస్తాయి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీరు పక్కాగా క్లియర్గా చదవాల్సి ఉంటుంది క్వశ్చన్ని విత్ ఆన్సర్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే 26th క్వశ్చన్ అనేది మనకి క్లియర్గా అడిగారండి. గుడ్ వార్డ్ మేనేజ్మెంట్లో ఓకే ఏది ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి. ఆప్షన్ ఏ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వార్డ్ రొటీన్స్, ఇది అవుతుందా. ఆప్షన్ బి యూజ్ ఆఫ్ ఆటోక్రాటిక్ మెథడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ వార్డ్ పాలసీ. ఆప్షన్ సి ప్రివెంటింగ్
ఇంటరప్షన్స్, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఓరియంటేషన్ ఆఫ్ వ్యూ పర్సనల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అడిగారు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. నేను ఇప్పుడు చెప్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ ఆటోక్రాటిక్ మెథడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ వార్డ్ పాలసీ. అంటే ఈ యొక్క మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ అనేది మంచి వార్డు మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయితే కాదండి. ఆటోక్రాటిక్ అంటే ఇది మనకి ఇన్వాల్వ్ అనేది అవ్వదు. ఓకే, అంటే ఇది సిబ్బందిని వాళ్ళ యొక్క అభిప్రాయాలని కన్సిడర్ చేయదండి. అందుకోసమే మనము దీన్ని మంచి మేనేజ్మెంట్ మెథడ్లోకి అయితే రాదు. ఓకే, నెక్స్ట్ 27th క్వశ్చన్. హెన్రీ ఫాయిల్ వాజ్ ఏఆర్ఎన్. అంటే హెన్రీ ఫాయిల్ అనే వ్యక్తి ఎవరు? ఆయన ఒక ఇంజనీరా, ఆయన ఒక డాక్టరా, ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంటా అంటే సిఏనా, ఆప్షన్ డి ఆయన ఒక నర్సింగ్ స్టాఫా? మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తాను. అయితే మనకి రిలేటెడ్ టు వర్డ్ ఈ మనం చదువుకున్న సబ్జెక్ట్కి ఏది రిలేటెడ్గా ఉంది? ఈయన డాక్టర్ అయినా అవుతారు, నర్సింగ్ స్టాఫ్ అయినా అవుతారు, అంతే కదా. అలానే కొంతమంది అనుకుంటారు, తెలియకపోతే ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి మీకు ఈ క్వశ్చన్ వచ్చినట్లయితే పక్కాగా డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేయాలి. హెన్రీ ఫాయిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఏంటంటే ఇంజనీర్ అండి. ఆయన డాక్టర్ కాదు, నర్సింగ్ స్టాఫ్ కాదు. ఆప్షన్ ఏ ఆయన ఒక ఇంజనీర్. ఓకే, కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ కానీ నర్సింగ్ స్టాఫ్ అని కానీ మనం ఆన్సర్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 28th క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జిఎన్ఎం స్కూల్? ఓకే, ఒక జిఎన్ఎం స్కూల్కి మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి? ఇందాక మనం చెప్పాం బీఎస్సీ నర్సింగ్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఎంఎస్సీ నర్సింగ్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం బీఎస్సీ నర్సింగ్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఓకే, బీఎస్సీ నర్సింగ్ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఒక జిఎన్ఎం స్కూల్కి ప్రిన్సిపల్గా పెట్టచ్చు. ఇందాక ఆప్షన్లో మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు 3 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఆప్షన్స్లో అక్కడ మనకి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. మనం 3 years ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేసాము యాజ్ పర్ రూల్స్. అయితే ఇక్కడ 3 years అనేది లేదు. సో మనం ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని తీసుకున్నాం అనమాట. ఓకే, ఒకసారి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీ బుక్స్ని కూడా మీరు రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ప్లాన్డ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ప్రొవైడెడ్ ఇన్ ద జాబ్ సెట్టింగ్ ఈజ్ కాల్డ్. ప్లాన్డ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ అనేవి ఒక జాబ్ సెట్టింగ్లో ప్రొవైడ్ చేయడం అనేది ఎలాంటిది అని చెప్పి ఎలా పిలుస్తామని చెప్పి అడిగారు. ఆప్షన్ ఏ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి జాబ్ డిస్క్రిప్షన్, ఆప్షన్ సి జాబ్ అనాలిసిస్, ఆప్షన్ డి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దామా. కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అండి. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఒక ప్లాన్డ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ మనం 3 parts పెట్టాం వీడియోస్, ఇది 4th వీడియో. అండ్ మనం రిమైనింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.